ఇజ్రాయెల్ దాడుల్లో నస్రుల్లా అల్లుడు కూడా చనిపోయాడని నిన్ననే మనం ప్రస్తావించుకున్న ఒక వీడియో నేను పోస్ట్ చేశాను. ఇవాళ పత్రికలన్నీ కూడా దాన్ని టచ్ చేసినాయి. గత వారం బీరుట్లో జరిగిన దాడుల్లో హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు ఆయన కుమార్తె కూడా మృతి చెందినట్టు తాజాగా బయటకు వచ్చింది. నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ కసీర్ కూడా మరణించాడన్నటువంటిది సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది. తద్వారా అతను ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి అట, అతన్ని లేపేసి ఇప్పుడు ఇజ్రాయెల్ వాట్ నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే ఇరాన్కి సంబంధించిన కీలకమైనటువంటిది, అంటే అణుస్థావరాలు జోలికి పోవద్దని పక్కన అమెరికా చెప్తుంది, బట్ ఆయిల్ స్థావరాలు లేపేయడానికి రెడీ అవుతుంది. బట్ అది ప్రమాదం అన్నటువంటిది అమెరికాకి భయం. ఆయిల్ స్థావరాలు పేలితే అణుబాంబుల దాకంటే ఈ స్ప్రెడ్ వెళ్ళి అణుబాంబులకు సంబంధించినటువంటి దానికి తగిలితే ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర విధ్వంసం అణురక్షణ పరికరాలు ఉన్నాయో లేదో తెలియదు ఇరాన్ దగ్గర. అది అత్యంత ప్రమాదకరం అవుతుందన్నటువంటి భయం అయితే ఉంది. అందుకని ఎక్కువ దాడి చేయొద్దంటోంది, చేయకుండా ఊరుకోమంటోంది ఇజ్రాయెల్. ఏం చేస్తుందో చూడాలి.